హలో అండి. కృతజ్ఞవల 9వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. వారం గిర్రున తిరిగిపోయింది. కృతయ్ కదలకుండా బుద్ధిగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. డాక్టర్ దయానిధి కూడా తన మాట నిలబెట్టుకున్నాడు. 4వ రోజుకి గాయం ఆరిపోనారంభించింది. నొప్పి తెలియకుండా పోయింది. 5వ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు ఆయన. ఆ రోజు మర్నాడు కూడా ఉజ్జయిని దాని పరిసరాలు హ్యాపీగా తిరిగి చూసొచ్చారు ముగ్గురు. 7వ రోజు వచ్చింది. ఆ రోజు ఇరు వర్గాలు సమావేశం కావాల్సిన రోజు. ఉజ్జయినికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రాంతంలో ఉంది శిథిల బౌద్ధారామం. చుట్టూ 3 కొండగుట్టల మధ్య ప్రాంతం అది. పరిసరాలన్నీ దట్టమైన పొదలు చెట్లతో నిండి కనిపిస్తాయి. ఈ ప్రాంతం అడవి కాదు. ఒకప్పుడు అడవిలో భాగమైన తర్వాత కాలంలో చుట్టూ పంట భూములు ఏర్పడి ఇది సేద్యానికి అనుకూలంగాని ప్రాంతం కావటంతో అందరూ దాన్ని వదిలేశారు. అక్కడికి ఎగువకెళ్తే పంట భూములు కనిపిస్తాయి. ఆ గ్రామం చాలా వరకు శిథిలమైపోయింది. 2 మంటపాలు మాత్రం ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇది ఏ కాలంలో ఎవరు కట్టారో కూడా తెలియదు. ఆధారాలు కూడా లేవు. బౌద్ధం ఉచ్చ దశలో ఉన్న కాలంలో దీని నిర్మాణం జరిగి ఉండాలంటారు. ఉదయం ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ పశువుల కాపర్లు విశ్రాంతి కోసం వస్తుంటారు. అప్పుడప్పుడు సాయంకాలం వేళ ప్రేమ జంటలకు ఈ ప్రాంతం భూలోక స్వర్గంలా ఉంటుంది అంటే ఆశ్చర్యం కాదు. అక్కడికి 200 గజాల దూరంలో కొండగుట్ట అవతల హైవేలో ఆటో దిగి పంపించేసి కృతయ్యతో పాటు స్నిగ్ధ, కాంచన్లు బౌద్ధారామ ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అప్పటికి ఇంకా అన్నర వర్గం రాలేదు. ముగ్గురు మండపంలో కూర్చున్నారు. కృత, మనకి ఈ సమావేశం అవసరమంటావా? చూడు, ఇంతవరకు రాలేదు. మన మాట వాళ్ళు వినరు. మన పనులు మనం చూసుకోవడం బెటర్ అనుకుంటాను అంది విసుగు ప్రదర్శిస్తూ కాంచన. అక్కడే పొరపాటు పడుతున్నావు. మనం మాత్రమే చూసుకోవడం సాధ్యం కాని పనులు ఇవి. నీకు ముందు అర్థమవుతుంది. ముఖ్యంగా అనంతస్వామి సహకారం మనకి చాలా అవసరం. చూద్దాం ఎంతవరకు మనతో కలిసి వస్తారో చూసి తదుపరి కార్యక్రమం ఆలోచిద్దాం అన్నాడు కృతయ్య. అంతలో స్నిగ్ధ అతడి భుజం మీద చేయి వేసింది. ఏమిటా అని చూసిన కృతయ్యకి పొదల మాట నుంచి ఒక్కొక్కడుగా బయటకు వస్తూ కనిపించారు కొందరు అపరిచితులు. చూస్తుంటే వాళ్ళంతా లోకల్ గుండాలు లేదా క్రిమినల్స్గా కనిపిస్తున్నారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, సుమారు 20 మంది ఉంటారు. ఉత్తినే రాలేదు వాళ్ళు. చేతుల్లో ఐరన్ రాడ్లు, పొడవు కత్తులతో వచ్చారు. ఇది యాదృచ్ఛికం కాదని తమ కోసం ఇక్కడ కాపు వేశారని కృతయ్యకి అర్థమైపోయింది. లోకల్ గుండాల్ని తమ పైకి అంపకం చేసిన పెద్ద మనిషి ఎవడే ఉంటాడా అని ఆలోచిస్తూ మండపం దిగాడు కృతయ్య. అక్క, నువ్వు మండపం దిగొద్దు, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం అంటూ స్నిగ్ధను హెచ్చరించి హుషారుగా మండపం దిగింది కాంచన. వీళ్ళ సంగతి నేను చూస్తాలే, నువ్వు స్నిగ్ధ వద్ద ఉండు అన్నాడు కృతయ్య. సారీ, నా సంగతి తెలుసు కూడా ఆపకు. నా చేతి దెబ్బ ఏమిటో బావకు రుచి చూపించాలి. బావా అంటే మహీధర్, సందేహం లేదు. నిన్ను చంపాలని ఈ వెధవల్ని వెంటేసుకొచ్చినట్టున్నాడు. ఇక్కడెక్కడో ఉంటాడు అంటూ తను రెడీ అయింది కాంచన. ఇంతలో ఒక పొదచాటు నుంచి యువతలకు వచ్చాడు మహీధర్. వస్తూనే వాడిని చంపండి, కథం చేయండి అంటూ కృతజ్ఞను వేలెత్తి చూపిస్తూ పెద్దగా అరచి తన మనుషులకు ఆర్డర్ వేశాడు. సందేహ నివృత్తి అయిపోయింది. కాంచన తనకు దక్కదన్న ఉక్రోషంతో తనను చంపడానికి కిరాయి మూకతో బయలుదేరి వచ్చాడు మహీధర్. ఆవేశంతో కృతయ్య పిడికిళ్ళు బిగించాడు. వచ్చిన గుండాలంతా మందు కొట్టి కన్ను మిన్ను తెలియకుండా ఉన్నారు. మహీధర్ ఆర్డర్ వింటూనే ఆయుధాలు జుడిపిస్తూ దూసుకొచ్చేశారు. వాళ్ళ వెనకే తను ఓ ఇనుపరాడుతో వచ్చేశాడు మహీధర్. పరిస్థితి చూడగానే కోపావేశంతో ఊగిపోయాడు కృతయ్య. అవతలు దాటిన రౌద్రావేశంతో మంద పైకి ఎగబడిన పెద్ద పులిలా వాళ్ల మీదకు దూకాడు. అతడి వెనకే ఆడచిరుతల కాంచన కూడా పోరాటంలోకి ఎంటర్ అయిపోయింది. సంకుల సమరం ఆరంభమైంది. మండపం మీద నిలబడి భీకర పోరాటాన్ని వీక్షిస్తోంది స్నిగ్ధ. తనకి గొడవలు పోట్లాటలు తెలియదు. గతంలో దంతెవార కోట సమీపంలో జరిగిన పోరాటం గుర్తుంది.
తన చెల్లెలు నిత్యను కాపాడడం కోసం అప్పుడు చింటూబాయ్ వర్గంతో కృతేగ్ కాంచన్లు వీరోచితంగా జరిపిన పోరాటం తను ఇంకా మర్చిపోలేదు. వీళ్ళిద్దరూ రంగంలో ఉండగా 50 మంది వచ్చినా ఏమీ చేయలేరని తెలుసు. మహీధర్ గూండాల్ని తెచ్చి చాలా తప్పు చేశాడనిపించింది స్నిగ్ధకు. ఈ విషయం పోరాటం ఆరంభమైన 5వ నిమిషంలో కానీ మహీధర్కి అర్థం కాలేదు. కాంచన మార్షల్ ఆర్ట్స్లో దిట్టని తెలుసు. కృతేగ్ అంతకు మించిన ప్రతిభాశాలి అని కళ్ళారా చూశాక కానీ అర్థం కాలేదు. సాదాసీదా యువకుడు 10 ఇనుపరాడు దెబ్బలు పడితే తల పగిలి చేస్తాడు అనుకున్నాడు. అంచనా మొత్తం తారుమారై చూస్తుండగానే 1/2 మంది తెలివి తప్పి కింద పడిపోయారు. ఆయుధం చేత్తో పట్టకుండానే దెబ్బకు ఒకడిని పడగొడుతున్నాడంటే చేతిలో ఆయుధం పడితే వీళ్ళంతా నిలవగలరా అని సందేహం రావటంతో మూర్ఛ వచ్చినంత పనైంది వాడికి. మతి పోగొట్టుకొని చూస్తున్నాడు పోరాటాన్ని. మొదట కొట్టండి చంపండి అని రెంకలేసిన తర్వాత అరవటానికి కూడా గొంతు పెగలక పోరాటానికి బయటే నిలబడిపోయాడు. వచ్చిన వాళ్ళు కరడుగట్టిన క్రిమినల్స్, అందులో సందేహం లేదు. కానీ చేతులు ఆయుధం పట్టకుండానే గిరికీలు కొడుతూ తమ ఆయుధాలకు అందకుండా అదను చూసి దెబ్బకు ఒక్కడుగా పడగొట్టేస్తున్న కృతేగ్ కాంచనల్ని చూడగానే వచ్చిన వాళ్ళకి చుక్కలు కనిపించాయి. అయినా పట్టుదలగా పోరాడుతూనే ఉన్నాడు. ఈ లోపల 6గురిని పడగొట్టిన కాంచన నెమ్మదిగా తన వైపు కదలి రావటం చూడగానే మహీధర్కి నిలువున చెమటలు కక్కాయి. గిరుక్కున వెనుదిరిగాడు మహీధర్. వాడు పారిపోతున్నాడని గ్రహించిన కాంచన అడ్డంగా ఉన్న 2 గూండాల్ని చెరవ తన్ని ఒక కత్తిని అందిపుచ్చుకొని పారిపోతున్న మహీధర్ వెంట పడింది. ఆరంభమైన క్షణం నుండి కేవలం 20 నిమిషాలు వ్యవధిలోనే పోరాటం అంతమైంది. కృతేగ్ చేతిలో చావు దెబ్బలు తిని కింద పడి కొందరు మూలుగుతుంటే కొందరు తెలివి తప్పిపోయారు. ఆఖరి వాడిని కూడా పడగొట్టాక చుట్టూ చూసిన కృతేగ్కి మహీధర్ ఎట్టుపోయాడో కనిపించలేదు. చూస్తే కాంచన కూడా లేదు. చేతికి దొరికితే కాంచన వాడిని చంపేస్తుందని భయపడ్డాడు కృతేగ్. వాళ్ళని వెతుకుతూ చెట్ల వెనక్కి పరుగు తీశాడు. మండపం దిగి అతన్ని అనుసరించిన స్నిగ్ధ. కొంత దూరం వెళ్ళాక అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ షాక్ అయిపోయారు. కాంచన చేతిలో చావు దెబ్బలు తిని ఒక పొద పక్క నేల మీద పడున్నాడు మహీధర్. బట్టలు చినిగి ముఖం డోకుపోయి ఉంది. ఎదురుగా కత్తివాటంగా పట్టుకొని అపరచండిలా నిలబడింది కాంచన. కోపంతో ముఖం కుంకుమ పువ్వులా ఎగబారింది. ఆవేశంతో ఊగిపోతోంది. వద్దు ప్లీజ్ కాంచన, నన్ను చంపకు బతిమాలుకుంటున్నాడు మహీధర్. ఇలాంటి కీటకాల్ని చంపేయాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది. మా జోలికి వస్తే నా చేతిలోనే చేస్తామని ముందే నిన్ను హెచ్చరించానా లేదా? వస్తోంది కాంచన. తప్పైపోయింది, ఇక రాను. గ్యారంటీ ఏమిటి? నీ ప్రాణాలు కాపాడి కృతేగ్ తప్పు చేశాడు. విశ్వాసం నేను కుక్కవి కాబట్టి తనని చంపాలని వెధవల్ని వెంటేసుకొచ్చావు. అమ్మా బాబు పోయారని జాలిపడి నిన్ను మా ఇంట్లో ఉంచి నాతో పాటు నిన్ను పెంచారు డాడీ. నిన్ను ఇష్టపడుతున్నానని ఏ రోజు నేను చెప్పలేదు. ఆస్తి కోసం నా కోసం ఏ దుర్మార్గానికి వెనుకాడని విశ్వాసఘాతకుడివి. నువ్వు చావాల్సిందే. కత్తి లేపింది కాంచన. కెవ్వున అరచాడు మహీధర్. కాంచన స్టాప్ ఇట్, ఆగు అని అరచాడు కృతేగ్. నీకు తెలియదు బావా, వీడు బతకూడదు. కొత్త నిశ్చయంతో అరచింది కాంచన. ఏయ్, నీ బావని నేను కదా, వాణ్ణి బావ అంటావేమిటి? మహీధర్ అరచాడు. అక్కమ్మొగుడు బావే కదా అంది కాంచన. అక్కెవరు? స్నిగ్ధ. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకుంటారు. మరి నువ్వు? అక్కమ్మొగుడే నా మొగుడు, నీకేంటి బాధ? సచ్చేవాడివి, నీకు వివాహాలు అవసరమా? ఇది అన్యాయం. లోకంలో మగాళ్లకు కొరత వచ్చినట్లు 2 అమ్మాయిలు ఒకరిని చేసుకోవటం ఏమిటి? ఒరే ఫూల్, నోరు మూసుకోకుండా దాన్ని రెచ్చగొడతావేంట్రా? అనవసరంగా తెస్తావు. కత్తి పట్టాక చంపకుండా వదలదు అరిచాడు కృతేగ్. లేదు బావా, వీడైపోయాడు, చంపేస్తాను. కత్తిపిడిని బలంగా పట్టుకుంటూ అంది కాంచన. నీ అలాంటి పిచ్చి పని చేయకు. మనం వచ్చింది ఇక్కడ హత్యలు చేసి జైలుకి వెళ్ళటానికి కాదు. వాడిని వదిలేయి అన్నాడు కృతేగ్. ఒక క్షణం ఆగింది కాంచన. అవును కాంచన, వాడిని వదిలేయి. అవతల మనకు చాలా పనులున్నాయి. ఈ టైంలో హత్య పద్ధతి కాదు, వదిలేయి అంటూ స్నిగ్ధ కూడా హెచ్చరించింది. ఓకే, మీరిద్దరూ వీడిని క్షమించినా నేను క్షమించలేను, ప్రాణం తీయను. కానీ 10 రోజులు ఆసుపత్రిలో పడుంటే మన పనులకి అడ్డం రాకుండా ఉంటాడు అంటూ కత్తిని నిలువునా భుజంలోకి దించేసి వేగంగా యువతలకు వచ్చేసింది కాంచన. బాధతో మహీధర్ పెట్టిన కేకలకి చెట్ల కొమ్మల మీది పక్షులు కకావికలై గాల్లోకి ఎగిరాయి. ఓ మై గాడ్, మరీ ఇంత ఆవేశం మంచిది కాదు కాంచన, వీడిని వదిలేయాల్సింది అంటూ మహీధర్ వద్దకెళ్ళి పక్కన కూర్చున్నాడు కృతేగ్.
షర్టు నుంచి గాయాన్ని పరిశీలించాడు. భుజం ఎముకను టచ్ చేయకుండా కండని చీల్చుకొని 4 అంగుళాల వెడల్పున గాయం చేస్తూ ఇటు నుంచి అటు పొడుచుకొచ్చి ధ్వజస్తంభాన నిలబడింది కత్తి. కత్తిని బయటకు లాగేశాడు కృతేగ్. షర్టును పిలికలుగా చించి నెత్తురు ఎక్కువ పోకుండా కట్టుకట్టాడు. సరిగ్గా ఇదే సమయానికి అన్నారావు బృందం 3 వ్యాన్లలో అక్కడికి చేరుకుంది. పరిస్థితి చూడగానే ఏం జరిగింది అన్నారావుకి అర్థమైపోయింది. తాను ఊహించినట్టే జరిగింది. తను ఇచ్చిన 3వ అవకాశంలో మహీధర్ ఓడిపోయాడు. తాము వచ్చిన వ్యాన్లలో ఒక వ్యాన్లో మహీధర్ని ఎక్కించి తోడుగా 2 ఇచ్చి వెంటనే ఆసుపత్రికి పంపించాడు అన్నారావు. గూండాలు వచ్చిన పెద్ద వ్యాన్ ఒకటి చెట్ల వెనుక ఉంది. డ్రైవర్ వ్యాన్లోనే ఉన్నాడు. గుండాలందరినీ వ్యాన్లోకి ఎక్కించి వాళ్ళని కూడా పంపించేశాడు. డాడీ, కృతేగ్ ఆపుకుంటే ఈరోజు బావ నా చేతిలో చచ్చుండేవాడు. తనతో చెప్పండి ఇంకెప్పుడు మా జోలికి రావద్దని అంటూ రిపోర్ట్ చేసింది కాంచన. నాకు తెలుసమ్మా, అందుకేగా ముందే నేను హెచ్చరించాను. ఇక పిచ్చి వేషాలేడులే, పదండి. అరే పీటర్, మేమిలా పెళ్లి మండపంలో చూసుకుంటాం, కొత్త వాళ్ళు ఎవరు అటు రాకుండా చూసుకోండి అని హెచ్చరించి ముందుకు దారితీశాడు అన్నారావు. పీటర్ తన మనుషులతో చుట్టూ కాపలా ఉండగా అనంతస్వామి అన్నారావులతో పాటు కృతేగ్, స్నిగ్ధ, కాంచన్లు ఒక మండపంలోకి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశంలా కూర్చున్నారు వృత్తాకారంలో. గాయం ఎలా ఉంది నాయనా పరామర్శించాడు అనంతస్వామి. తమ దయస్వామి తగ్గిపోయింది అన్నాడు కృతేగ్. అంతా ఈశ్వరేచ్ఛ, ఇక ఆరంభించండి. కృతేగ్ స్నిగ్ధ వంక చూశాడు. నువ్వు చెప్తావా నేను చెప్పనా అడిగాడు. నువ్వు చెప్పు, సందేహాలుంటే నేను తీరుస్తాను అంది స్నిగ్ధ. ఓకే అంటూ గొంతు సవరించుకున్నాడు కృతేగ్. పాపపుణ్యాల మీద మీ అభిప్రాయం ఏమిటి అన్నారా అని సూటిగా అడిగాడు. పాపపుణ్యాలా? అవి ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయి అంటూ నవ్వాడు అన్నారావు. పుణ్యాత్ముడు పుష్కలంగా డబ్బు సంపాదిస్తాడు, అదే అతడి పుణ్యం. పాపాత్ముడు డబ్బు సంపాదించలేక ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు పడుతుంటాడు, అదే అతడి పాపం. ఇంతకు మించి వేరే పాపపుణ్యాల గురించి నాకు తెలియదు అంటూ బదులిచ్చాడు. అతడి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు కానీ విభేదిస్తున్నట్టు కానీ కృతేగ్ తెలపకుండా అలాగా అన్నట్టు చూసి ఊరుకుపోయాడు. దేవుడి సొమ్ము అపహరించడం మహాపాపమని అంటారు, మీరేమంటారు? తన రెండో ప్రశ్న అడిగాడు కృతేగ్. పాపమని నేను అనుకోను, వెంటనే బదులిచ్చాడు అన్నారావు. ఎందుకంటే నిజంగా అది పాపకార్యమైతే దేవుడెందుకు వాళ్ళని శిక్షించడం లేదు? ఈ రోజుల్లో నీతులు చెప్పే వాళ్ళెవరూ నీతిగా నడుచుకోవటం లేదు. ఆ మాటకొస్తే దేవుడి సొమ్మును ఇష్టంగా తినే పనులు దేవుడి సొమ్మును ఇష్టంగా తినే గనులు గత కాలంలోనూ ఉన్నారు. దొరకాలే కానీ దేవుడేమిటి, దయ్యం ఏమిటి, ఎవరి సొమ్మైనా గుటకాయ స్మహ చేసేస్తున్నారు. దేవుడికి ధూపదీప నైవేద్యాలకు లోటు రాకుండా దేవాదాయం కోసం ఆనాటి భక్తులు మడులు మాన్యాలు ఆలయాలకు రాసిచ్చారు. ఆ భూములన్నీ ఎలా అన్యాక్రాంతమయ్యాయి? మన రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. సింహాద్రి అప్పన్న భూములకు ఎలా రెక్కలొచ్చాయి? అంతర్వేది నరసింహస్వామి వేలాది ఎకరాలు ఎటుపోయాయి? తిరుపతి వెంకన్న భూములు ఎలా తరిగిపోయాయి? ఆనాటి ప్రభువులు చేయించి ఇచ్చిన వెలలేని ఆభరణాల్లో అనేకం కనిపించకుండా ఎలా పోయాయి? గుళ్ళ మీద పెత్తందారులు వీటిని పక్కదారి పట్టించి సొంత ఆస్తులు పెంచుకున్నారు. తిరుపతిలో ఈ రోజుకి ఎక్కడో చోట ఎవరో ఒకరు చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. అది పాపకార్యమే అయితే పాపాలు చేస్తున్న వాళ్ళంతా సుఖ సంతోషాలతోనే ఉన్నారు. మరి పాపపుణ్యాలు ఎక్కడున్నాయి అంటూ తన అభిప్రాయం వివరించాడు అన్నారావు. అతడి మాటలు విని చిన్నగా నవ్వాడు కృతేగ్. పాపపుణ్యాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు కానీ మనిషిని పుణ్యం కాపాడుతుంది, పాపం పతనం చేస్తుంది. ఇది నా నమ్మకం. దీనికి ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఓ గ్రామంలో రామయ్య చుక్కమ్మ అనే దంపతులు ఉండేవారు. రామయ్య చాలా మంచివాడు, దైవభక్తి ఎక్కువ. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునేవాడు. దైవ కార్యాల్లో ముందుండేవాడు. పగల సొమ్మును పాములా చూసేవాడు. ఆకలితో ఎవరింటికి వచ్చినా భోజనం పెట్టి పంపేవాడు. ఇదంతా భార్య చుక్కమ్మకు నచ్చేది కాదు. ఆమె పరమలోభి. మొగుడు ఇల్లు గుల్ల చేస్తున్నాడని ఆడిపోసుకునేది. చివరికి ఆమెకు ఓ దురాలోచన వచ్చింది. ఎలాగైనా భర్తని చంపి వదిలించుకుంటే అతడి ఆస్తి తనది అవుతుంది. ఆ తర్వాత నచ్చిన మరొకడిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుంది.
ఓ రోజు ఉదయం విషం కలిపిన చద్దన్నం మూటగట్టి భర్తకిచ్చింది. రామయ్య పొలం చేరుకున్నాడు. చద్ది మూటను చెట్టు కొమ్మకు కట్టి చేలోకి దిగి అరక దున్నుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక దొంగ అటుగా వచ్చాడు. గుళ్ళల్లో దొంగతనాలు చేసి పాపం మూట కట్టుకున్నవాడు. చద్దన్న మూట చూడగానే వాడికి నోరు ఊరింది. రైతు తన పనిలో ఉన్నాడు. చప్పుడు కాకుండా మూట విప్పుకొని చాలా దూరం వెళ్ళాక ఓ చెరువు గట్టును కూర్చుని మూట విప్పాడు. గడ్డ పెరుగు ఆవకాయ ముక్కతో చద్దన్నం తినేశాడు. సగం అన్నం తినకముందే కళ్ళు తేలేసి ప్రాణం పోగొట్టుకున్నాడు అంటూ చెప్పడం ఆపాడు కొత్తయ్య. అందరూ ఆసక్తిగా వింటున్నారు. అసలు అతడు ఆరంభించిన విధానమే స్నిగ్ధకు అర్థం కాలేదు. విషయాన్ని సూటిగా చెప్పేస్తాడనుకుంది. కానీ కొత్తయ్య గెటు నుంచి ఎటో తీసుకెళ్తున్నాడు. అందుకే తను కుతూహలంగా వింటోంది. తర్వాత ఏమైంది? ఆసక్తిగా అడిగాడు అనంతస్వామి. చస్తాడనుకున్న భర్త నిక్షేపంగా ఇంటికి తిరిగి రావటం చూసి చుక్కమ్మ షాక్ అయింది. చద్దిమూట ఎవడో దొంగ విధవ ఎత్తుకుపోయాడని తెలిసి చాలా బాధపడింది. తన భర్త ప్రాణాలకు తన ప్రాణం అడ్డం వేసిన దొంగను మనసులోనే తిట్టుకుంది. ఇలా కాదనుకుని మర్నాడు స్వయంగా తనే విషం కలిపిన భోజనం గంపలో ఉంచుకొని పొలానికి బయలుదేరింది భర్తకు అందించటానికి. దారిలో కొద్దిపాటి వర్షం పడింది. ఒక చోట తడి మట్టి మీద కాలు పడి జారి పడిపోయింది చుక్కమ్మ. ఆమె పడిన చోట పెద్ద పొట్ట ఉంది. అప్పుడే కలుగులోంచి వస్తున్న నాగుపాము తన దారికి అడ్డం పడిన చుక్కమ్మని చూసి కోపంతో 2 చోట్ల కాటు వేసి వెళ్ళిపోయింది. అంతే, నురగలు కక్కుకుంటూ ప్రాణాలు వదిలింది. ఏ విషంతో బంగారం లాంటి భర్తను చంపాలనుకుందో అదే విషానికి బలైపోయింది. ఆమె పాపమే ఆమెను అంతం చేసింది. పుణ్యవసాన 2 సార్లు గండం నుంచి బయటపడ్డాడు రామయ్య. కింద పడి ఒలికిన అన్నం తిని అనేక పక్షులు కూడా మరణించాయి. ఎవరిదా పాపం? ఇదంతా పాపపుణ్యాల ఫలితాలు ఎలా ఉంటాయో మీకు అర్థం కావాలని చెప్పాను. దేవుడి సొమ్ము తినడం మహాపాపం. అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని దెబ్బతీస్తుంది. ఇది ఇలా ఉంచితే మనం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది చాలా ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడానికి. మీరు నిధి కోసమే ఉజ్జయినికి వచ్చారు. మేము నిధి కోసమే వచ్చాం, సందేహం లేదు. కానీ నిధి విషయంలో మీ దృక్కోణం వేరు, మా దృక్కోణం వేరు. అదేమిటో కాసేపట్లో మీకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఒకరి అభిప్రాయాలు ఒకరు కలబోస్తే కానీ ఏకాభిప్రాయానికి రాలేం. అందుకే కాస్త సుదీర్ఘమైన చర్చ అవసరమైంది అంటూ కాసేపు చెప్పడం ఆపాడు కొత్తయ్య. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? అడిగాడు అన్నారావు. ఇది ఒక్క ముక్కలో విశదపరచడం సాధ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి, కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా వివరించడం మా బాధ్యత. నిన్న మనం వెళ్ళిన దీవి మీద నిధి ఉంది. ఎంత అంటే ఖచ్చితంగా ఇంత అని చెప్పలేం, కానీ భారీ నిక్షేపాలే ఉన్నాయి. ఈ సంగతి మనకిప్పుడు తెలుసు. కానీ తరతరాలుగా ఎప్పటి నుంచో ఉజ్జయిని ప్రాంత ప్రజలకు తెలుసు. దీవి మీద నిధి ఎక్కడ దాచబడిందో ఎవరికీ తెలియదు. తెచ్చుకుందామని సాహసించి దీవి మీదకి వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఆ దీవిని మృత్యుదీవి అంటారు. పేరు చెప్తేనే భయపడతారు. ఆ దీవి మీద సంపద ఎవరిదో, ఏ కాలంలో ఎవరు దాచిపెట్టారో, దాని చరిత్ర ఏమిటో తెలిసిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు మనకి ఆ చరిత్ర తెలుసు. అది వింటే మీ సందేహాలు కూడా తొలగిపోతాయి అంటూ చెప్పడం ఆపాడు కొత్తయ్య. అంటే ఈ నిధికి చరిత్ర ఉందంటావు? సందేహంగా అడిగాడు అన్నారు. చరిత్ర ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంటే ఆ మధ్య కేరళలో అనంత పద్మనాభ స్వామివి బయటపడ్డ నిధులకున్నట్టే ఈ దీవి మీద నిధులకి చరిత్ర ఉందనా? సార్, అనంత పద్మనాభ స్వామి ఆలయ నిధుల పరిస్థితి వేరు, ఇక్కడ దీవి మీద నిధుల పరిస్థితి వేరు. ఎలాగంటారా? అనంత పద్మనాభ స్వామి సంపదంతా ఆయన ఆలయం నేలమాళిగలోని 6 గదుల్లో భద్రపరచబడుతూ వచ్చాయి. భద్రపరచబడుతూ వచ్చాయి. అవన్నీ తిరువాస్కూరు రాజవంశీకుల రక్షణలో ఉన్నాయి. అవి నిక్షిప్తం చేయబడ్డవి కాదు, భద్రపరచబడ్డ నిధులు. ఆలయంలో అవకతవకలు జరుగుతాయని, నేలమాళిగల్లోని నిధులకు లెక్కలు లేవని, వాటి వివరాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో ఒకరు పిటిషన్ వేయడంతో నిధుల సంగతి బయట ప్రపంచానికి తెలిసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు 5 గదులు తెరిపించి అంతులేని సంపద లెక్కలు కట్టాక 1,25,000 కోట్ల సంపదగా లెక్క తేలింది. 6వ గదికి నాగబంధం ఉన్నందున ప్రస్తుతం దాన్ని తెరవకుండా యథాతథంగా ఉంచారు. ఆ సంపదంతా
తిరువాస్కూరు ప్రభువులు పద్మనాభ స్వామికి చేర్చి ఉంచినది. అయితే ఇక్కడ దీవి మీది నిధి అలాంటిది కాదు. ఇక్కడి పరిస్థితులు పరిణామాలు వేరు. ఒకప్పుడు విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఉజ్జయిని రాజధానిగా అనేక సంవత్సరాలు పరిపాలించాడు. బట్టి విక్రమార్కుల చరిత్రగా విక్రమార్కుని సాహసాలు లోక విదితం. ఇతను శకుల్ని ఓడించిన సందర్భంగా విక్రమార్క శకం ఏర్పడింది. ఈ విక్రమార్కుని ఆంధ్ర శాతవాహనుడు ఓడించాడు. ఈ సందర్భంగా మనకు శాలివాహన శకం ఏర్పడింది. అమరావతి రాజధానిగా శాతవాహన రాజుల పరిపాలన సాగింది. విక్రమార్కుని ఓడించిన తర్వాత ఉజ్జయినితో పాటు రాజ్యాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కొంత భాగం, అటు ఒరిస్సా దిగువన కర్ణాటక వరకు విస్తరించి సామంత రాజుల్ని ఏర్పరచుకున్నారు. 32 మంది శాతవాహన రాజులు సుమారు 400 సంవత్సరాలు సువిశాల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలించి ఆంధ్రుల ఖ్యాతిని దిశలా చాటారు. క్రమంగా చివరి శాతవాహన రాజులు బలహీనపడడంతో ఉత్తర ప్రాంతాల్లో చాలా భాగాలు చేజారిపోయాయి. సామంతులు స్వతంత్రించారు. ఉజ్జయిని భోజరాజు పరిపాలనలోకి వచ్చింది. అంటే విక్రమార్కుని తదనంతరం 400 ఏళ్ల తర్వాత ఉజ్జయిని భోజరాజు పాలనలోకి వచ్చింది. సుమారు క్రీస్తు శకం 2 లేదా 3వ శతాబ్దం అది. భోజులు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. మహావీరులు, ప్రజారంజకమైన పరిపాలనా దక్షులు. వీరు విష్ణు భక్తులు. భరతఖండంలో మరెక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన విష్ణు ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పం నుంచి ఆవిష్కరింపబడిందే ఈ ఆది విష్ణు ఆలయం. మనం వెళ్ళిన క్షిప్రా నది మధ్యలోని దీవి మీద 4 దిక్కుల 4 గాలిగోపురాలు, అద్భుతమైన గర్భాలయంతో భారీ నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఈ గుడికి అష్టదిక్కుల్లోనూ అష్టలక్ష్మి ఆలయాలు నిర్మించారు. ఆ ఆలయాల పేరు మీదనే అక్కడ గ్రామాలు నిర్మించారు. సంతానపురి, విద్యాపురి, విజయపురి ఇలా సాగింది నిర్మాణం. ఆ ప్రాంతమంతా అడవి నరికించి వ్యవసాయ భూములు ఏర్పరిచారు. నీటిపారుదల సౌకర్యం కూడా కల్పించారు. ఆ కాలంలో ఆది విష్ణు ఆలయంతో పాటు వెలుపల కట్టిన అష్టలక్ష్ముల ఆలయాలన్నీ ఎంతో వైభవాన్ని అనుసరించాయి. ఇలా ఉండగా చంద్రబోజులనే రాజు పరిపాలనా కాలంలో దేశంలోని పరిస్థితులు మారాయి. చుట్టుపక్కల దేశాల్లో శైవం వ్యాప్తిలోకి వస్తోంది. మరోపక్క బౌద్ధం విస్తరిస్తోంది. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అని తమ రాజప సంపదను నిక్షిప్తం చేయాలని ఆలోచించాడు. అందుకు అనువైన చోటుగా ఆది విష్ణు ఆలయాన్ని ఎంచుకున్నాడు. రహస్యంగా నేలమాళిగ నిర్మాణం పనులు ఆరంభమయ్యాయి. ఆ విధంగా భోజరాజు కుటుంబానికి చెందిన సంపద దీవి మీద ఆలయ భూగృహంలోకి చేరింది. ఈ నిధి రహస్యం రాజు కుటుంబంలో ముఖ్యులకే తెలుసు. అయితే చంద్రబోజుడు ఊహించిన ప్రమాదం అతడి హయాంలో రాలేదు. ఆ తర్వాత వచ్చిన విక్రమభోజుని కాలంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. విక్రమభోజుడు మహావీరుడే గాని వృద్ధుడు. ఆయనకి సంతానం లేదు. పెంపుడు కొడుకు మదనభోజుడు భోగలాలసుడై హత్యకు గురయ్యాడు. అయిన వాళ్లే శత్రువులతో చేతులు కలిపి కుట్ర చేశారు. యుద్ధం తప్పని పరిస్థితి, ఓటమి తప్పదనే శంక. అలాంటి విషమ పరిస్థితిలో విక్రమభోజుడు తనకు ఎంతో నమ్మకమైన స్థపతి శంభులింగయాచారిని పిలిచి రహస్యంగా తన శాసనాన్ని వినిపించాడు. కొందరు నమ్మకమైన భటులనిచ్చి పంపించాడు. శంభులింగయాచారి మహాశిల్పి, మంత్రవాది కూడా. తనకు బాగా నమ్మకస్తులైన మరికొందరు మంత్రవాదుల్ని కూడా వెంటబెట్టుకుని రాజభటులతో విష్ణుపురి వచ్చాడు. అష్టలక్ష్మి ఆలయాల నుంచి, ఆది విష్ణు ఆలయం నుంచి వెళ్ళలేని ఆభరణాలు, సొత్తు సేకరించి తెచ్చి రహస్య మార్గం వెంట నేలమాళిగలోకి నిధుల్ని చేర్పించాడు. అంతకు ముందుగానే అక్కడ అంతులేని నిధి ఉంచబడింది. తర్వాత నిధుల్ని ఎవరూ తాకకుండా మంత్రప్రయోగాలు నిర్వహించి రహస్య మార్గాల్ని శాశ్వతంగా మోయించేశాడు. పైన నాగశక్తుల్ని ప్రతిష్ఠించి పనులన్నీ ముగించుకుని తిరిగి ఉజ్జయిని చేరుకునేసరికి అక్కడ బాగా ముమ్మరంగా యుద్ధం సాగుతుంది. యుద్ధంలో శత్రువులదే పైచేయింది. ప్రధాన శత్రువైన ప్రమర నాయకుడు గజమల్లుడు ఇంకా విక్రమభోజుడిని యుద్ధ ఖైదీగా బంధించినాడు. నిధి రహస్యం చెప్పమని హింసించాడు. ఎంతకీ చెప్పకపోవడంతో విక్రమభోజుడు ఈ తలను నరికి తాను
ఉజ్జయినికి రాజుగా ప్రకటించుకున్నాడు. అతడికి సహకరించిన కొరటు జాతి వారు సంబరాలు చేసుకున్నారు. భర్త మరణ వార్త వినగానే రాణి భద్రావతి ప్రాణత్యాగం చేసింది. ఆ విధంగా ఉజ్జయిని వైష్ణవ ప్రభువుల నుంచి శైవుల చేతిలోకి పోయింది. వాళ్ళు రెచ్చిపోయి దేశంలోని వైష్ణవాలయాలని ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఆది విష్ణు అష్టలక్ష్ముల ఆలయాల్ని నాశనం చేసి నేలమట్టం చేసేశారు. భోజుల నిధి రహస్యం తెలిసినవాడు ఒక్క శంభులింగాచార్య మాత్రం మిగిలాడు. ఆ విధంగా చరిత్ర కందని విషాద సంఘటనలతో భోజరాజు వంశం అంతరించింది. యుద్ధానంతర కాలంలో మరోసారి దీవి ప్రాంతాలకి వచ్చాడు శంభులింగాచారి. అక్కడి ఆలయాలే కాదు, గ్రామాలే కొరటు సైనికుల చేతిలో నాశనమయ్యాయి. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. శంభులింగాచారి ఆ పరిస్థితులు చూసి దుఃఖించాడు. గుండె రాయి చేసుకుని దీవి మీదకు చేరుకున్నాడు. నిధి పరుల పాలు కాకూడదని నిద్రావస్థలో తను ప్రతిష్ఠించిన 5 నాగశక్తుల్ని ప్రేరేపించి ఉజ్జయిని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి దీవి మీద అడుగుపెట్టిన ఎవరూ ప్రాణాలతో బయటకు పోలేదు. ఇలా ఉండగా ప్రకృతి కూడా పగపట్టిందా అన్నట్టు 20 రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు క్షిప్రానది పొంగి ఆ ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. దాంతో అక్కడక్కడ గ్రామాల్లో మిగిలిన ప్రజలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంతే, తర్వాతి కాలంలో జనవాసాలు, పంట భూముల స్థానంలో తిరిగి దట్టమైన అడవి ఏర్పడింది. ఆ తర్వాత ఉజ్జయిని పాలకులు ఎవరూ ఆ ప్రాంతాల మీద శ్రద్ధ చూపించలేదు. ఇప్పటికీ ఆ ప్రాంతాలు అటవీ భూములుగానే ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే నిధి రహస్యంగానే మరుగుపడిపోకూడదని, నిరుపయోగం కాకూడదని చివరివాడైన విక్రమభోజుడి ఆశ. భవిష్యత్ తరాల్లో అది ఉపయోగపడాలని కాంక్షించాడు. ఆ బాధ్యతను శంభులింగాచారి భుజాల మీద ఉంచాడు. ప్రభుభక్తి పరాయణుడైన శంభులింగాచారి ఆ విషయం మర్చిపోలేదు. ఉజ్జయినికి తిరిగి రాగానే నిధి ఉన్న ప్రాంతాన్ని సూచిస్తూ ఒక రాగి రేకు మీద ఆలయాల నమూనాను గీశాడు. దాన్ని 2 భాగాలు చేశాడు. ఒక్కో భాగాన్ని ఒక్కో రాగి గొట్టంలో ఉంచాడు. రెండో రాగి గొట్టాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. మొదటి రాగి గొట్టంలో రాగి రేకుతో పాటు రాజశాస్త్రాన్ని లిఖించిన కొన్ని తాళపత్రాల నుంచి మూత బిగించాడు. మూతలు ఊడి రాకుండా నాగశక్తిని ప్రయోగించాడు. జరిగిన కథానంతం మరో తాళపత్రాల్లో రాసి మొదటి గొట్టాన్ని కాలనేమి అనే తన నౌకరికిచ్చి మార్కాపురంలోని అల్లుడు అక్కనాచార్యుడికి పంపించాడు. మార్కాపురం పూర్వనామం మారికాపురం. ఆ కాలంలో అక్కడ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు అక్కనాచార్యుడు. ఆయన భార్య మహాదేవి శంభులింగాచారి కూతురు. అల్లుడు ఆయన భార్య మహాదేవి శంభులింగాచారి కూతురు అల్లుడు వారి పిల్లలు అంతా మార్కాపురాన ఉన్నారు. అక్కనాచార్యుడు స్థపతి మహాశిల్పి. అక్కడ పనిచేస్తున్న అనేక మంది శిల్పులకు ఆచార్యుడు. కాలనేమి ద్వారా మామగారు పంపిన రాగి గొట్టాన్ని లేఖను అందుకున్నాడు. లేఖ ద్వారా ఉజ్జయిని పరిస్థితులు గ్రహించి బాధపడి రాగి గొట్టాన్ని తమ ఇంట భద్రం చేశాడు. ఆ విధంగా రాగి గొట్టాల్లో ఒకటి శంభులింగాచారి వంశంలోనూ మరొకటి అల్లుడు జక్కనాచార్యుడి వంశంలోనూ ఉంటూ వచ్చాయి. శంభులింగాచారికి మగ సంతానం లేదు. ఆడపిల్లలున్నారేమో, ఇతర అల్లుళ్ళ గురించి మనకు తెలీదు. కానీ ఆ వంశీకుల్లోనే ఎవరో రాగి గొట్టాన్ని మీకు భోపాల్లో 1,00,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఇక మొదటి రాగి గొట్టం మాత్రం భద్రంగా అక్కనాచార్య వంశంలోనే ఉండిపోయింది అంటూ అంతవరకు వివరించి ఆపాడు కూతయిగ్గు. ఆత్మగురు అన్నారావు కానీ అనంతస్వామి కానీ ఊపిరి తీసుకోవడం మర్చిపోయారా అన్నంతగా ఉత్కంఠభరితులై ఆశ్చర్యంతో కృతికి చెప్పిన చారిత్రకాంశాలు శ్రద్ధగా విన్నాడు. తర్వాత ఏమైంది, రాగి గొట్టం మీకు ఎలా లభించింది అని కుతూహలంగా అడిగాడు అనంతస్వామి. స్వామి, ఇప్పుడు మీకు వివరించిన చారిత్రకాంశాలు
అసలుకు కొంత నా కల్పన జోడించి చెప్పాను. అలాగే జరిగి ఉంటుంది. శంభులింగాచారి తన అల్లుడికి రాసిన లేఖతో పాటు రాజశాసనం గురించిన సమాచారం అంతా మా వద్ద ఉంది. వాటి మూలంగానే ఈ చారిత్రకాంశాలు మాకు తెలిసాయి. స్నిగ్ధ, నేను చెప్పింది కరెక్టే కదా అంటూ స్నిగ్ధ వంక చూశాడు కృతేగ్. కరెక్ట్. నేను చెప్పినా ఇంత విపులంగా వివరించగలిగి ఉండేదాన్ని కాదేమో. మిగిలిన విషయాలు కూడా నువ్వే చెప్పు అంది స్నిగ్ధ. తిరిగి గొంతు సవరించుకున్నాడు కృతేగ్. ఇంతవరకు నేను చెప్పిన దాన్ని బట్టి మొదటి రాగిగొట్టం స్థపతి అక్కనాచార్యుడి వంశంలో ఉంటూ వచ్చిందని మీకు అర్థమై ఉంటుంది. ఆ వంశంలో ఒక అలవాటు ఉంది. ఆ వంశీకులంతా శిల్పాచారులు, స్థపతులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు వహించిన వారే. తమ పూర్వీకులు వాడిన పనిముట్లను, వారు ఉపయోగించిన కాలాన్ని రాసి వాటితో పాటు వంశపారపర్యంగా వస్తున్న వస్తువుల్ని ఒక భూషణంలో భద్రపరిచేవారు. ప్రతి తరంలోనూ ఆ భూషణ రక్షణ భారం పెద్ద కొడుకు వహించేవాడు. ఆ విధంగా చివరి శిల్పాచార్యుడైన మా తండ్రి గారికి ఆయన నుంచి నాకు ఆ భూషణం సంక్రమించింది అన్నాడు కృతేగ్. అంటే నువ్వు నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు అన్నారావు. అవునండి, ప్రస్తుతం అక్కనాచారుల వారి వంశంలో నేను చివరివాడిని. మా భూషణంలో రాగిగొట్టం ఉందని తెలుసు కానీ వివరాలు నాకు తెలీదు. స్నిగ్ధ పీటర్ తెచ్చిన రాగిగొట్టం గురించి నాతో చెప్పినప్పుడు మా వద్ద ఉన్న రాగిగొట్టం గుర్తొచ్చింది. వెంటనే ఆ రాగిగొట్టాన్ని స్నిగ్ధకు అందించాను. 2 రోజులు శ్రమపడి వాటిని తర్జుమా చేసింది స్నిగ్ధ. దాంతో చరిత్ర బయటపడింది. రాజశాసనం ఏమిటి? ఏం చెప్పబడింది అడిగాడు అన్నారావు. చెప్తాను. ముందే మనం అనుకున్నట్టు భోజరాజులకు తమ కులదైవమైన ఆదివిష్ణువు అంటే మహాభక్తి. ఆదివిష్ణువు అష్టలక్ష్ముల ఆలయాలంటే ప్రాణం. అందుకు తగ్గట్టే చివరి రాజైన విక్రమభోజుడు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని చెప్పాడు. ఆయన చెప్పిందే రాజశాసనంగా తాళపత్రాల్లో లిఖించాడు శంభులింగయాచారి. దాన్ని అనుసరించి దీవిలో లభించే నిధిని 4 భాగాలు చేయాలి. నిధి అంటే ఇక్కడ ధనమనే అర్థం. ఆలయాలకు చెందిన ఆభరణాలు, ఇతర సొత్తు ఆలయాలకే ఉంచాలి. ఆ కాలంలో వినియోగించిన బంగారు, వెండి నాణాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ 4 భాగాలు చేయాలి. అందులో 1 వంతు ధనాన్ని ఆది విష్ణు ఆలయంలో పాటు అష్టలక్ష్ముల ఆలయాలు యథాతథంగా పునర్నిర్మాణాల కోసం వెచ్చించాలి. 1 వంతు ధనాన్ని మూలధనంగా ఉంచి ఆలయాల నిర్వహణకు, ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉపయోగించాలి. 3వ వంతు ధనాన్ని తమ భోజరాజ వంశానికి చెందిన వారిలో వారి ఆర్థిక స్థితిగతులను అనుసరించి వారి సంక్షేమానికి వినియోగించాలి. ఇది భోజరాజ వంశీకులకు మాత్రమే వర్తిస్తుంది. భోజకులస్తులందరికీ. ఇక మిగిలిన 4వ వంతు ధనం ఉంది. దీన్ని రాగిగొట్టాలు భద్రం చేసి నిధి రహస్యాన్ని కాపాడుతూ వచ్చిన శంభులింగాచారి వంశీకులు, అక్కనాచారి వంశీకుల్లో చివరి వారికి చెందుతుంది. వారు ఆ ధనాన్ని తమ వంశీకుల ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవచ్చు. ఇది రాజశాసన సారాంశం అంటూ వివరించాడు కృతేగ్. అంటే నిధి మీద వేరే ఎవరికీ హక్కు లేదనేగా దీని అర్థం అని అడిగాడు ఆత్మకూరు అన్నారావు. అవును అన్నాడు కృతేగ్. ఒకవేళ మిమ్మల్ని కాదని మేము ఆ నిధిని దోచుకోపోతే అన్నాడు అన్నారావు. అసాధ్యం. మీరు ఆ పని చేయలేరు. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. బయట ప్రపంచానికి ఇంకా ఆ నిధి గురించి తెలియకపోవచ్చు. అసాధ్యం. మీరు ఆ పని చేయలేరు. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. బయట ప్రపంచానికి ఇంకా ఈ నిధి గురించి తెలియకపోవచ్చు. అఫీషియల్గా ఆయా శాఖలకు తెలుసు. ఇప్పటికే స్నిగ్ధ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లకు లేఖల నకళ్లను పంపి దీవిపై నిధి అన్వేషణకు, ఆలయాలను గుర్తించడానికి తవ్వకాలు జరిపి మరింత చరిత్ర సేకరించడానికి అనుమతి పొంది ఉంది. రేపో మాపో అక్కడి నుంచి మధ్యప్రదేశ్ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటుకు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా ఉత్తరోత్తర దీని నిధి మీద వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో పూర్తి సమాచారంతో స్నిగ్ధ సుప్రీంకోర్టుకు ఒక అభ్యర్థన పంపించి ఉంది. అలాగే ప్రభుత్వ రంగంలోని ఇతర శాఖలకు సమాచారం వెళ్ళింది. అందుచేత మీరు ఈ నిధి మీద ఆశ వదులుకోవడం మంచిది. అయితే ఎలాగో వచ్చారు కాబట్టి నేను మీకు ఆఫర్ ఇస్తాను. మీరు మాతో చేయి కలపండి. నా వంతుగా 1 వంతు నిధి వస్తుంది. అందులో 4 వంతుల్లో 1 వంతు వాటాగా మీకు ఇస్తాను.
దీనివల్ల మీకు పుణ్యం పురుషార్థం రెండూ చేకూరుతాయి. ఆలయాల పునర్నిర్మాణ పనుల్లో మీరు భాగం పంచుకుంటే గొప్ప అదృష్టవంతులవుతారు అంటూ వివరించాడు గురుదేవ్. అన్నారావు అసంతృప్తిగా చూశాడు. ఇది నాకు అదృష్టంలా కనిపించడం లేదు. చెట్టు కాయలన్నీ కోసుకోవాలని వస్తే గుప్పెడు కాయలు చేతికిచ్చి తృప్తి చెందడం అన్నట్టుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేము వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది అన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్న కాంచన అప్పుడు కల్పించుకుంటూ, డాడీ, జీవితంలో డబ్బే ముఖ్యమా? అలా చూస్తే ఇప్పటికీ మీ వద్ద కావలసినంత ఉంది. డబ్బు కోసం ఎందుకంత ఆరాటం? దీన్ని ఒక దైవకార్యంగా తలచి మీరు మాతో చేయి కలిపితే ఆలయాల పునర్నిర్మాణాల్లో పాలు పంచుకున్న కీర్తి మీకు వస్తుంది కదా, ఆ తృప్తి చాలదా అంది. అలా అనుకుంటే నాకేమిటి లాభం? ఇప్పటికే నా మనుషులు 5గురిని పోగొట్టుకున్నాను. వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. 2 లక్షలకు పైగా ఖర్చులయ్యాయి. ఎవరిస్తారు అన్నాడు అన్నారావు. నా వాటాలో 4వ వంతు మీకు ఇస్తానన్నాను గుర్తు చేశాడు గురుదేవ్. డాడీ, మీకేమొస్తుంది అని అడుగుతున్నారు కదా. అక్క స్నిగ్ధకి ఏమొస్తుంది? ఆమెకు నిధి నుంచి ఏమీ రాదని తెలిసి కూడా ఎందుకు ఇంత పట్టుదలగా కృషి చేస్తోంది ఆలోచించావా? జీవితంలో ఒక మంచి పని చేయడానికి మీకు ఇది చక్కని అవకాశం, కాదనకండి అంది కాంచన. ఏం చేద్దామన్నట్టు అనంతస్వామి వంక చూశాడు అన్నారావు. ఆయన ఉత్సాహంగా నవ్వాడు. నీ కూతురే కృతిని సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు కాదనడం భావ్యం కాదు. ఎలాగూ కాబోయే అల్లుడు కట్నం కింద నీ వంతు సహకారం అందించామనుకో అంతా సంతోషిస్తారు అంటూ సలహా ఇచ్చాడు. పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకోవడంతో చివరికి అన్నారావు కూడా తన వంతు సహకారం అందించడానికి అంగీకరించాడు. అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రాం ఏమిటి? హోటల్ గదుల్లో ఈ విషయాలు చర్చించడం అనువు కాదు. కాబట్టి ఇక్కడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటూ సూచించాడు అనంతస్వామి. ఆ మాట కరెక్ట్. ఏం చేయాలో ఇక్కడే చర్చించుకోవడం మంచిది అంది స్నిగ్ధ. ఈరోజు అక్కడే వనభోజనాలు చేసే ఉద్దేశంతో పీటర్ని పిలిచి భోజనాలు తేవటానికి ఒక వ్యాన్లో ఉజ్జయిని పంపించాడు అన్నారావు. ఈ లోపల అందరికీ బిస్కెట్లు, టీలు సప్లై చేశారు అనుచరులు. కృతేక్, నీ అభిప్రాయం ఏమిటి చెప్పు అని అడిగాడు అనంతస్వామి. స్వామి, మీకు తెలియని విషయం కాదు. ముందుగా అక్కడి కావలి నాగశక్తుల్ని అంతం చేస్తే గాని దీవి మీద మనం సురక్షితంగా తిరగలేం అన్నాడు గురుదేవ్. ఆ మాట నిజమే కానీ శంభులింగాచారి నాగశక్తులను భూమిలో ఎక్కడెక్కడ ప్రతిష్ఠించావో ముందు తెలుసుకోవాలి. అది కొంచెం శ్రమతో కూడిన పని. అది నాకు తెలుసు స్వామి. తెలుసా? చెప్పు. నా యోగశక్తితో వాటి స్థావరాల్ని స్పష్టంగా చూశాను. శంఖం సైజులో లక్కతో చిన్న చిన్న పుట్టలు 5 తయారు చేసి వాటిలో నాగశక్తుల్ని ప్రవేశపెట్టి మధ్యలో ఒకటి చుట్టూ ఎడంగా 4 చోట్ల భూమిలో 3 అడుగుల లోతున పాతిపెట్టున్నాడు. 3 అడుగుల లోతున పాతిపెట్టబడున్నాయి. అవే వీటి స్థావరాలు. వాటిని ప్రేరేపించి వదిలినప్పటి నుంచి 100 సంవత్సరాలు గతించిన తమ విధిని నిర్వహిస్తూనే ఉన్నాయి. అవన్నీ లక్కపొట్టల్లోకి పోవడం స్పష్టంగా చూశాను వివరించాడు కృతజ్ఞ. అవే వీటి స్థావరాలు. వాటిని ప్రేరేపించి వదిలినప్పుడు అనంతస్వామి కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచనలో మునిగిపోయాడు. సుమారు 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు. ఆయన ఏం చెప్తాడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారంతా. ఇది ఒక పురాతన తాంత్రిక ప్రక్రియ. దీన్ని చేయగలవారు ప్రస్తుతం లోకంలో లేరనే చెప్పాలి. తిరుగులేని విధంగా దివి మీద నాగశక్తుల్ని ప్రతిష్ఠించి కావలి ఉంచారు. వాటిని తొలగించాలంటే అక్కడ ఒక క్రతువు నిర్వహించాలి అన్నాడు. ఆ క్రతువు నిర్వహించండి, ఖర్చులకి వెనుకాడ నక్కర్లేదు అంది వెంటనే స్నిగ్ధ. అమ్మా, ఇది సాదాసీదా ప్రయోగం కాదు. కృతిక్ యోగ పురుషుడు, అరచేత గౌడరేఖ కలిగిన జాతకుడు కాబట్టి వాటిని ఎదిరించి నిలబడగలుగుతున్నాడు. ఈ మహత్కార్యం కోసమే ఇతడు జన్మించాడా అనిపిస్తుంది. ఇతను చెప్పినట్టు ముందుగా దీవి మీద నాగశక్తులను తొలగించందే అక్కడ మనం ఏమీ చేయలేం. నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. వాటిని తొలగించాలంటే 5 ఋత్విక్కులతో కూడిన బృందంతో నాగబలి క్రతువు చేయాల్సి ఉంటుంది. ఖర్చు ఉంటుంది. 5 వెండి నాగప్రతిమను చేయించాలి. భూమిలోంచి లక్క పొట్టల్ని పెకిలించి క్రతువులో హోమాగ్నిలో వేసి దగ్ధం గావించాలి. ఒక విధంగా ఇది మినీ సత్రయాగం లాంటిది అన్నాడు అనంతస్వామి. ఎప్పుడు నిర్వహిద్దాం అడిగాడు కృతజ్ఞ. చెప్తాను, దీనికి తగిన ముహూర్తం కుదరాలి, కాసేపు వెయిట్ చేయండి అంటూ కళ్ళు మూసుకుని తిరిగి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అనంతస్వామి.
అంతా నిశ్శబ్దంగా ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. క్షణాలు భాగంగా దొర్లిపోతున్నాయి. తనకు తెలిసిన మంత్రశాస్త్రానుభవాన్ని మన్నం చేసుకుంటున్నాడు అనంతస్వామి. ఏం చేస్తే నాగశక్తిని తొలగించవచ్చనే విషయంగా ధ్యానంలో పరిష్కారం కోసం శోధిస్తున్నాడు. చెట్ల ఆకుల సందు నుంచి గాలి చేస్తున్న సవ్వడి, వృక్షశాఖల వెంట పక్షుల కిలకిలా రావాలి తప్ప అంతటా నిశ్శబ్దంగా ఉంది. సుమారు అర్ధగంట పైగా ధ్యానంలో ఉండిపోయాడు అనంతస్వామి. అంతా ఉత్కంఠ భరితులై ఆయన కన్నులు తెరిచే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. చాలాసేపటి తర్వాత ఆయన కన్నులు తెరిచి ఓసారి అందరినీ చూశాడు. ముహూర్తం కుదిరింది, చెబుతాను వినండి అన్నాడు. అంతా సంభ్రమంగా చూస్తున్నారు. కృత్తికా నక్షత్రం, సర్ప నక్షత్రం, అమావాస్య రోజు నాగులు కానీ నాగశక్తులు కానీ బలహీనంగా ఉంటాయి. ఆదివారం అమావాస్య మరింత మంచిది కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అర్ధరాత్రి కృత్తికా నక్షత్రయుక్త మీనరాశి దివ్యమైన ముహూర్తం. నాగబలికి ప్రయోగ ఉపసంహారానికి గొప్ప అనుకూల సమయం. ఇవాళకి సరిగ్గా 8వ రోజు, అంటే రేపు ఆదివారం గాక పై ఆదివారం క్రతువు నిర్వహించాలి అంటూ వివరించాడు అనంతస్వామి. ఆ రోజునే ఖాయం చేయండి. ఈ లోపల క్రతువులకి అవసరమైన సంభారాలు ఏమిటో క్రతువులకి అవసరమైన సంబరాలు ఏమిటో చెప్తే వాటిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంటాం అన్నాడు కృతయ్యకు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి కృతయ్య, హెచ్చరికగా పిలిచాడు అనంతస్వామి. చెప్పండి స్వామి అడిగాడు. ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు మాత్రమే. ఆ కాస్త వ్యవధిలోని లక్క పుట్టల్ని తవ్వి తీసి హోమాగ్నిలో పడవేయగలగాలి. ఒక్క పుట్ట మిగిలిన అది రెట్టించిన బలంతో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది అని చెప్పాడు. సందేహించకండి స్వామి, నేను సాధిస్తాను అన్నాడు కృతయ్య. ఓకే, ఆ రోజు రాత్రి చీకటి పడకముందే మనమంతా దీవి మీదకు చేరుకోవాలి. క్రతువుకి ఏర్పాట్లు చేసుకోవాలి. సరిగ్గా రాత్రి 10 గంటలకి క్రతువు ఆరంభిస్తాం. సరిగ్గా అర్ధరాత్రి 12 నుండి 12:24 నిమిషాల వరకు కృత్తిగా నక్షత్ర మీన లగ్నం ఉంది. ఆ ముహూర్త సమయంలోనే లక్క పొట్టల్ని హోమాగ్నిలో పడవేసి ధ్వంసం చేయాలి. పోతే ఆ రోజు మనకి ఏమేమి అవసరమో నేను లిస్టు తయారు చేసి ఇస్తాను. అలాగే 5 క్రతువు నిర్వహించగల ఋత్విక్కుల్ని వెతికి పట్టుకుని సిద్ధంగా ఉంచాలి అని అంటూ వివరించాడు అనంతస్వామి. అంతలో ఉజ్జయిని వెళ్ళిన పీటర్ భోజనాలతో తిరిగి రావడంతో తాత్కాలికంగా చర్చను నిలుపు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతా ఉల్లాసంగా వనభోజనాలు చేశారు. తర్వాత 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి సమావేశం ఆరంభమయ్యేసరికి 2 గంటలు దాటింది సమయం. స్వామి, నాదో సందేహం అన్నాడు తిరిగి సమావేశం కాగానే కృతయ్య. అడుగు నాయనా, ఏమిటి నీ సందేహం? ఏం లేదు స్వామి, సాధారణంగా విపత్కాల పరిస్థితులు ఏర్పడినప్పుడు గుళ్ళల్లోని విగ్రహాల్ని సురక్షితమైన చోట భద్రపరచడం ఆనవాయితీ. మీకు ఉదాహరణకు చెప్పాలంటే ముస్లిం దండయాత్రల సమయంలో శ్రీ రంగనాథ స్వామిని రహస్య మార్గం గుండా తిరుపతికి తరలించింది చారిత్రాత్మక అంశం. సుమారు 45 సంవత్సరాలు రంగనాథుడు వెంకటేశ్వరునికి అతిథిగా తిరుమలలోనే ఉండి పూజలు అందుకున్నాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత స్వామిని తిరిగి శ్రీరంగం చేర్చారు. కాబట్టి ఇక్కడ శైవుల దండయాత్ర సమయంలోనూ ఆది విష్ణుమూర్తి విగ్రహంతో సహా అష్టలక్ష్మణ విగ్రహాలను ధ్వంసం చేయకుండా కాపాడుకోవడానికి వైష్ణవులు ఎక్కడికో తరలించి ఉండాలి. కానీ అందుకు సంబంధించిన చారిత్రక ఆధారం లభ్యం కాలేదు. శంభులింగయాచారి తన లేఖలో ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. విగ్రహాలు సురక్షితంగా ఉండే అవకాశం ఉందంటారా అని అడిగాడు కృతయ్య. విగ్రహాలు సురక్షితంగా ఉంటే ఆలయాల నిర్మాణం పూర్తయ్యే లోపల తప్పకుండా బయటపడతాయి. ఇది దైవకార్యం. నువ్వు కారణజన్ముడవు, సందేహం లేదు. నీ ద్వారా సకలం జరిపిస్తాడా శ్రీమన్నారాయణుడు. ప్రస్తుతం విగ్రహాల గురించి నీకు చింతేలా, మనం చాలా దూరం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నాడు అనంతస్వామి. సాయంకాలం వరకు కూలంకషంగా అనేక విషయాల గురించి చర్చించుకున్నారంతా. అనంతస్వామి క్రతువుకు అవసరమైన సామగ్రి లిస్టు తయారు చేసి ఇచ్చాడు. వాటిని సమకూర్చే బాధ్యతను అన్నారావు తీసుకున్నాడు. క్రమంగా 5 గంటలు దాటిన సమయం. ఆదివారం నాటికి ఏం చేయాలో ఒక పక్క ప్రణాళిక రూపొందించుకున్నారు.
ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. చీకటి పడకముందే అక్కడి నుండి తమ వాహనాల్లో ఉజ్జయినికి తిరుగు ప్రయాణమయ్యారు. కలలు నిజమవుతాయా? ఈ విషయంలో తరచూ భిన్నాభిప్రాయాలు వింటూ ఉంటాం. తమ తమ అనుభవాల్ని బట్టి ఆయా ఫలితాలు ఉంటాయి. కొన్ని కలలు నిజం కావచ్చు, కొన్ని జరగకపోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన దివ్యానుభవమే ఆ రాత్రి కృతయ్యకి కలిగింది. తెల్లవారితే ఆదివారం. దీవి మీదకి వెళ్లాల్సిన రోజు. తెల్లవారుజాము. గాఢ నిద్రలో ఉన్నాడు కృతయ్య. ఆ సమయంలో ఒక కలలో తన దేవేరులు ఇరువురితో తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించాడు. చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి సందేశం కానీ పలుకు కానీ లేదు. దైవదర్శనంతో పులకాంకితుడయి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు కృతయ్య. అంతలోనే స్వామి అదృశ్యమయ్యాడు. సీన్ మారిపోయి దీవి కట్టెదుట సాక్షాత్కరించింది. తను దీవి మీద నడుచుకుంటూ పోతున్నాడు. దీవి తీరంలో శాఖోపశాఖలుగా విస్తరించిన పెద్ద అశ్వత్థ వృక్షం సాక్షాత్కరించింది. ఆకుల గండ్గలలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. దిగువన నది ప్రవహిస్తోంది. అది దీవి పశ్చిమ తీరం కావచ్చు అనిపించింది. పక్షులలో గరుత్మంతుడిని నేనే, వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని నేనే, మునులలో వ్యాస భగవానుడిని నేనే అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. అటువంటి రావి వృక్షాన్ని తనకు ఎందుకు చూపిస్తున్నట్టు కలలోనే ఆలోచిస్తున్నాడు కృతయ్య. అంతలో అశ్వత్థ వృక్షం స్థానంలో శంకుచక్ర గదాధారి అయి అభయముద్రతో నిలువెత్తు శ్రీమన్నారాయణుని బహుసుందరమూర్తి అయిన నల్లని విగ్రహం కట్టెదుట సాక్షాత్కరించింది. ఆయన పక్కనే అష్టలక్ష్మణ విగ్రహాలు వరుసగా దర్శనమిచ్చాయి. పులకాంకితుడై విగ్రహాలకు నమస్కరించాడు కృతయ్య. చూస్తుండగానే ఆ విగ్రహాలు నదీ జలాల్లోకి జారి ఇసుక పొరల్లోకి అదృశ్యమయ్యాయి. అంతే, దిగ్గున మెలకు వచ్చేసింది కృతయ్యకి. క్షణకాలం తను ఎక్కడున్నాడు, ఏం జరిగింది కూడా గుర్తు రాలేదు. కళ్ళ ముందు కళ ఇంకా కదులుతూనే ఉంది. వెంకటేశ్వరుడు కళలో దర్శనం ఇవ్వడం ఏమిటి? ఆదివిష్ణువుతో పాటు అష్టలక్ష్మణ విగ్రహాలు కనిపించి నదిలోకి జారిపోవడం దేన్ని సూచిస్తోంది? పరపర విధాలు ఆలోచిస్తూ లేచి టైం చూశాడు. తెల్లవారుజాము 4 దాటిన సమయం. ముఖం కడుక్కుని నీరు తాగి వచ్చి తిరిగి కళ గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కృతయ్య. ఇంతలో ఎందుకో లేచిన స్నిగ్ధ లైట్ వెలగటం గమనించి పక్క గదిలోకి తొంగి చూసింది. కృతయ్య కూర్చుండటం ఆమెను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆమె ముందు గదిలోకి వచ్చే లోపల కాంచన కూడా లేచి వచ్చేసింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? పక్కన కూర్చుంటూ అడిగింది స్నిగ్ధ. ఏం లేదు అన్నాడు పొడిగా. కళ విషయం చెప్పాలా వద్దా అర్థం కాలేదు. ఏం లేకపోతే ఈ టైంలో నిద్రలేచే అలవాటు నీకు లేదు, అదేమిటో చెప్పాల్సిందే అంటూ రెండో పక్కన కూర్చుంది కాంచన. విచిత్రమైన కళ, దానికి అర్థం ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు కృతయ్య. ఏమిటా కళ? చెప్పు ఎంతో కుతూహలంగా అడిగింది కాంచన. తన కళ సారాంశాన్ని వివరించాడు కృతయ్య. కాసేపు కళకి అర్థం ఏమై ఉంటుందని చర్చించుకున్నారు. ఇలాంటి విషయాల్లో స్నిగ్ధ చాలా హుషారుగా ఉంటుంది. కృత, ఆ రోజు బౌద్ధారామం వద్ద అనంతస్వామిని నువ్వు ప్రశ్న అడిగావు గుర్తుందా? ఆలయాల విగ్రహాలు ఏమై ఉంటాయి, వాటిని భద్రపరిచి ఉంటే ఎక్కడ దాచి ఉంటారు అని గుర్తుందా అడిగింది. అవును గుర్తుంది. నీ ప్రశ్నకి స్వామి స్వయంగా సమాధానమిచ్చాడు. అదేమిటక్క, కల్లో ఒక్క మాట కూడా స్వామి పలకలేదంటున్నాడు కదా అంది కాంచన. పలకకుండానే తామంతా ఎక్కడ ఉంది గుర్తులు చూపించాడు కృత. ముందుగా వెంకటేశ్వరుడు కనిపించాడంటే ఆయన కృప నీ మీద పూర్తిగా ఉందని, శుభం జరుగుతుందని అర్థం. దీవి తీరంలో ఎక్కడో అతిపెద్ద రావి వృక్షం ఉంది. దాని సమీపంలోనే ఆనాడు ఆలయ పూజారులు విగ్రహాలు శత్రువుల కంటపడకుండా తెచ్చి నదిలో దాచేసి ఉంటారు. ఆ చోటు స్వామి నీకు చూపించాడు. వాటిని బయటకు తీయాలి అంటూ కళను విశ్లేషించింది స్నిగ్ధ. ఆమె చెప్పింది 100% నిజమనిపించింది కృతయ్యకి. ఖచ్చితంగా ఆ ఆదివిష్ణు కళ ద్వారా తన ఉనికి తెలియజేసి ఉండాలి. తీరంలో బోధి వృక్షం ఉందంటే కళ నిజమైనట్టే. కానీ అనేక వృక్షాలుంటే కనిపెట్టడం కొంత సమస్యే. ఏమైనా విగ్రహాల అన్వేషణకి చాలా సమయం ఉంది కాబట్టి తొందరపడాల్సిన పని లేదు. ముందు నిధి బయటపడాలి. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి. సమయం వచ్చినప్పుడు విగ్రహాల గురించి అన్వేషిద్దాం
అన్నాడు కొతేగు. అయితే ఇంకో 2 గంటలు నిద్రపోవచ్చుగా అంది కాంచన. నిద్ర మీ ఇద్దరు ఇలా చెరో పక్క అతుకుపోయి కూర్చుంటే ఇంకెక్కడి నిద్ర గొణిగాడు. ఏయ్, మా మీద నింద వేయాలని చూడక మేము కూర్చున్నాం అంతే కదా అంది నవ్వుతూ స్నిగ్ధ. బ్రహ్మచారులమండి, ఈ మాత్రం చాలదా నిద్ర ఎగిరిపోవడానికి? ఏమిటో అర్థం కావడం లేదు. వెంకటేశునికి 2 భార్యలు, షణ్ముఖునికి 2 భార్యలు, వినాయకునికి 2. ఎందుకో నాకు 2 ఇచ్చాడు దేవుడు. పెళ్లి వరకు దేవుడా మమ్మల్ని పవిత్రంగా ఉంచు అంటూ పైకి చూసి దండం పెట్టుకున్నాడు. భయపడకు భక్త, నీ పవిత్రతని మేము కాపాడుతాం కదా అంది స్నిగ్ధ. అవును కదా అంది కాంచన. 2 ఒకేసారి చెరో ముద్దు ఇవ్వగానే కంగారు పడి లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కొతేగ్. అమ్మాయిలిద్దరూ సరదాగా నవ్వుకున్నారు. ఇక మిగిలిన రాత్రి నిద్రపోలేదు ఎవరు. బ్రష్ చేసుకుని ఆ తర్వాత స్నానాధికాలు ముగించి త్వరగా రెడీ అవనారంభించారు. ఆదివారం అమావాస్య, ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో దివి మీద నాగబలి క్రతువు నిర్విఘ్నంగా ఆరంభమైంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసిన కొద్దిసేపటికి అంతా నది తీరానికి చేరుకున్నారు. ఎందుకంటే నది మీద సుమారు 3 గంటల పైగా ప్రయాణిస్తే కానీ దీవికి చేరుకోలేరు. చీకటి పడకముందే చేరుకుని వెళుతుండగానే ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పటికి మహీధర్ భుజం గాయం కూడా తగ్గుముఖం పట్టడంతో అతను జాయిన్ అయ్యాడు. కొతేగ్కి సారీ చెప్పడంతో సమసిపోయింది. మోటార్ ఇంజిన్ అమర్చిన 2 పడవల్లో అవసరమైన సరంజామా అంతా చేరుకుని బయలుదేరారు. చీకటి పడకముందే దీవికి చేరుకున్నారంతా. వాతావరణం కూడా పొడిగా అనుకూలంగా ఉంది. ఈసారి అనంతస్వామి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నాడు. 1 గంట పాటు అభిమంత్రించిన శక్తివంతమైన మంత్రాక్షతల్ని వెంట తీసుకొచ్చాడు. అంతా పడవలు దిగి సామానంతా ఒడ్డుకు చేర్చారు. అటు ఇటు దారి పొడవున అక్షింతలు చల్లుతూ అనంతస్వామి ముందు నడుస్తూ ఉండగా ఆయన్ని అనుసరించారంతా. నైరుతి భాగానికి చేరుకోగానే ఈసారి వదలకుండా నాగశక్తులు బయటికి రాకుండా అవి ఉన్న ప్రాంతంలో కూడా అక్షింతలు చల్లాడు అనంతస్వామి. అనేక పాములు బుసలు కొడుతున్న శబ్దాలు స్పష్టంగా విన్నారంతా. ఇది అలా ఉండగా భూమి లోపల నుంచి కావల శక్తి మూలుగు శబ్దం అందరినీ గాబరా పెట్టేస్తోంది. ముఖ్యంగా కొతేగ్తో సహా అంతా ఇంతకు ముందు దీవి మీదకి వచ్చి వెళ్ళిన వాళ్లే. స్నిగ్ధ, కాంచనలకు ఇదే మొదటిసారి. అలాగే క్రతువు నిర్వహించటానికి వచ్చిన ఋత్విక్కులు 5గురికి ఇదే మొదటి అనుభవం. ఉజ్జయినికి చెందిన వేద బ్రాహ్మణులకి స్థానికంగా దీవి గురించి తరతరాలుగా భయాలున్నాయి. అందుకే ఎవరు రావటానికి అంగీకరించలేదు. మనిషికి 50,000 ఇచ్చేలా ఒప్పందం కుదిరిన తర్వాత ధైర్యం చేసి వెంట వచ్చారే కానీ వారు భయపడుతూనే ఉన్నారు. గతంలో ఎక్కడైతే కృతేగ్ వచ్చి తమను కాపాడాడో అక్కడ నేలను శుభ్రం చేసి గోమయం చల్లి కొత్త ఇటుకలు పేర్చి హోమానికి సిద్ధం చేశారు. అలాగే వెంట తెచ్చిన 3 పెద్ద పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల నిండా పీటర్ మనుషులు నది నుంచి బకెట్లతో నీరు తెచ్చి నింపారు. అప్పటికి సూర్యాస్తమయమైంది. దీవి అంతటా చిమ్మ చీకట్లు ఆక్రమించుకున్నాయి. వెంట తెచ్చిన 1 డజను స్టాండ్ బై లైట్లను వెలిగించడంతో ఆ ప్రాంతమంతా పట్టపగల్లా మారిపోయింది. వేద పండితులు హోమాగ్నికి అవసరమైన సమిదలు, నెయ్యి అన్నీ సిద్ధం చేసుకుని రెడీ అయ్యారు. వెండితో చేయించిన 5 నాగ సర్పాలను ఎదురుగా పీఠం మీద ఉంచి ముందుగా వాటికి పూజ నిర్వహించి తర్వాత దేవతలను ఆవాహన చేస్తూ సరిగ్గా రాత్రి 10 గంటలకు హోమగుండాన్ని ప్రజ్వరిల్లజేసి ఋత్విక్కులు క్రతువు ఆరంభించారు. ఈ క్రతువు కోసం ఏ మంత్రాలను అనుష్ఠించాలో అనంతస్వామి ముందే చెప్పటం మూలంగా క్రతువు సజావుగా జరిగిపోసాగింది. వేదమంత్ర ఘోషతో ఆ ప్రాంతం మారుమోగసాగింది. అనంతస్వామి కూడా మధ్య మధ్యలో వారితో శృతి కలుపుతున్నాడు. హోమాగ్నుల్లో రేల్చుతున్న హోమద్రవ్యాలు ఆవు నెయ్యి సువాసనలు ఆ ప్రాంతాన్ని పరమ పవిత్రం చేస్తున్నాయి. హోమగుండం నుంచి జ్వాలలు నాలుకలు సాచి లేస్తూ ఎర్రని వెలుగులు చిమ్ముతున్నాయి. హోమం ఆరంభమైన 1 గంట తర్వాత పలుగు అందుకుని బయలుదేరాడు కృతేగ్. వెంట ఎవరినీ రానియలేదు. జాగ్రత్త నాయనా,
లక్కపొట్టులు బయటపడే వరకు గోతులు తవ్వి సిద్ధం చేసుకో. నాగశక్తులు నీ మీద తిరగబడకుండా నేను నీ చేతికి కట్టిన కంకణాన్ని భద్రంగా చూసుకో. త్వరగా కానీ అంటూ కృతయుగ్ని హెచ్చరించాడు అనంతస్వామి. ధైర్యంగా ముందుకెళ్ళాడు కృతయుగ్. కృతయుగ్కి ఏమీ కాకూడదని ఆది విష్ణువును ప్రార్థిస్తూ స్నిగ్ధ, కాంచనలు అందరికంటే ఎక్కువ భయాందోళనలతో అతన్ని చూడసాగారు. క్రమంగా క్రతువు వేగం అందుకుంది. వేదఘోష నిశీధిలో దీవి అంతటా వినిపిస్తోంది. యాగాగ్నులు చిట్టుపట్టలాడుతూ పేలుతూనే ఉన్నాయి. కృతయుగ్ తన యోగశక్తిని ప్రయోగించి భూమిలోని లక్కపుట్టల్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ముందుగా మధ్యలోని పింగళ నాగశక్తి ఉన్న చోట తవ్వడం ఆరంభించాడు. భూమి లోపల నుంచి నాగశక్తుల బుసలు బయటికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. 3 అడుగుల లోతు గొయ్యి తవ్వి మట్టి తీయగానే దిగువన లక్కపుట్ట కనిపించింది. లోపల సూక్ష్మ రూపంలో ఉన్న నాగశక్తి కృతయుగ్ గరుడరేఖ ప్రభావంతో కుచించుకుని పుట్టలో ఒదిగిపోయిందే కానీ బయటికి రాలేదు. దాన్ని అలాగే ఉంచి మరో చోట తవ్వడం ఆరంభించాడు. మొత్తం 5 చోట్ల తవ్వకం పనిని కేవలం 40 నిమిషాల్లోనే ముగించాడు కృతయుగ్. అప్పటికి ఇంకా 20 నిమిషాల ముహూర్త సమయం ఉంది. ఈ లోపల అనంతస్వామి 5 వెండి సర్పాలను ఒక్కొక్కటి తీసి పసుపు దారం చుడుతూ మంత్రాలతో దిగ్బంధనం చేసి సిద్ధంగా ఉంచాడు. మధ్య మధ్యన ద్వాచీలో సమయాన్ని గమనిస్తూనే ఉన్నాడు. కృతయుగ్ తను తవ్విన గోతుల వద్ద పగులుతో సిద్ధంగా ఉన్నాడు. క్షణాలు భారంగా దొర్లుతున్నాయి. ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 12:02 కృతిక నక్షత్రయుక్త మీన లగ్నం ఏర్పడింది. అనంతస్వామి లేచి నించున్నాడు. ఇక్కడ ఏం జరిగినా ఎవరూ భయపడవద్దు, లేచి పారిపోయే ప్రయత్నం అస్సలు చేయవద్దు, ధైర్యంగా ఉండాలి అంటూ హెచ్చరించాడు. ఋత్విక్కుల్ని క్రతువు కంటిన్యూ చేయమని హెచ్చరించి కృతిక్ వంక చూసి సైగ చేశాడు. వెంటనే పింగళ నాగం ఉన్న లక్కపుట్టను గొనపొమ్మనతో లేపి వేగంగా తెచ్చి హోమగుండంలో వేశాడు. అనంతస్వామి మంత్రోచ్చాటన చేస్తూ ఒక వెండి సర్పాన్ని హోమాగ్నికి సమర్పించాడు. అంతే, హోమగుండంలో కళ్ళు మిరుమిట్లు కలిపే మెరుపులు మెరిశాయి. వింత కాంతులు ఆవిర్భవించాయి. ఆ కాంతుల మధ్య నుంచి పడగ విప్పి బుసలు కొడుతూ ఒక మహాసర్పం బగబగా తగలబడిపోతూ రౌద్రావేశంతో పైకి లేచింది. ఎర్రగా నిప్పులు చెరుగుతూ చేటంతా పడగ విప్పి 10 అడుగుల ఎత్తున తోక మీద నిలబడిన ఆ మహాసర్పాన్ని చూడగానే భయంతో ఎక్కడి వాళ్ళు అక్కడ భయంతో బిగిసిపోయారు. ఒక్కసారిగా కలకలం రేగింది అక్కడ. అనంతస్వామి ముందే హెచ్చరించడం చేత ఆగారు కానీ, లేదంటే ఆ మహాసర్పాన్ని చూడగానే భయంతో లేచి అంతా పరుగు తీసేవారే. అంతటి బీభత్స దృశ్యాన్ని ఆ క్షణంలో వీక్షించారంతా. అలా 20 సెకండ్ల పాటు నిప్పులు కక్కుతూ చుట్టూ చూసిన సర్పం తర్వాత తగలబడుతూనే నెమ్మదిగా అలా అలా గగనసీమకు ఎగసి చెట్లపైన అదృశ్యమైంది. ఆ వెనకే ఒక్కొక్కటిగా లక్కపుట్టల్ని తెచ్చి కృతయుగ్ హోమాగ్నిలో వేయడం, అనంతస్వామి వెండి సర్పాన్ని అగ్నికి సమర్పించగానే తగలబడుతున్న సర్పం హోమాగ్నిలోంచి పైకి ఎగసి గగనసీమలో అదృశ్యం కావడం. ఇలా ముహూర్తకాలం ఇంకా 5 నిమిషాలు మిగిలి ఉండగానే 5 పుట్టల్ని అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. ఆ విధంగా వందలాది సంవత్సరాలు నిధికి కాపలాగా దీవి మీద ఉన్న నాగశక్తులు అంతరించి దీవి సురక్షితమైంది. కృతయుగ్ అనంతస్వామి ఆనతి మేరకు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి క్రతువులలో కూర్చున్నాడు. అతడికి నాగదోషం అంటని విధంగా ప్రత్యేక పూజని నిర్వహించారు. మొత్తానికి క్రతువు పరిసమాప్తి అయ్యేసరికి అర్ధరాత్రి దాటి 1 గంట అయింది సమయం. ఋత్విక్కులు బలి సమర్పించి క్రతువు ముగించారు. తదనంతరం ముందుగా కృతయుగ్ డ్రమ్ముల వద్ద నీటితో తలస్నానం చేసి పొడి దుస్తులు ధరించాడు. వెనకే అనంతస్వామి తర్వాత వేద పండితులు 5 స్నానాదులు ముగించారు. క్రతువు నిర్విఘ్నంగా ముగిసినందుకు అంతా సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎలా తెలిసిందో ఏమిటో కానీ సుమారు 30 మందికి పైగా సాయుధ ఉజ్జయిని పోలీస్ బలగాలు 2 మగపడవల్లో దీవికి చేరుకున్నారు. ఒక్కసారిగా అందరినీ చుట్టుముట్టారు. ఊహించని పరిణామం ఇది. వచ్చింది సాదాసీదా పోలీసులు కాదు, సాయుధ పోలీసులు. వెంట ఉజ్జయిని నగర సిటీ పోలీస్ కమిషనర్తో పాటు ఎస్పీ, ఏఎస్పీ 4, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 6, ఎస్ఐలతో భారీ బందోబస్తుతో వచ్చారు. ఒక అర్ధగంట వాళ్ళు
ఆలస్యంగా వస్తే బాగుండేది. తామంతా తిరుగు ప్రయాణంలో ఉండేవాళ్ళు. దీవి మీద డైరెక్ట్గా దొరికిపోవడంతో అన్నారావుతో సహా అంతా కంగారు పడ్డారు. ఎవరికి నోటమాట రావడం లేదు. ఎవరు మీరంతా? ఇక్కడేం చేస్తున్నారు? కమిషనర్ అందరినీ కలిగి చూస్తూ అడిగాడు. అన్నారావు మాట్లాడబోతుంటే వారించి ముందుకొచ్చాడు కృతేక్. సార్, మీరింత బలగంతో ఎందుకు వచ్చారో ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదు కానీ మేము వచ్చింది మాత్రం పూజలు చేసి ముడుపులు చెల్లించుకోవడానికి అన్నాడు. పూజలా? ఈ దీవి మీద అడుగుపెట్టిన వాళ్ళెవరు ఇంతవరకు ప్రాణాలతో వెనక్కి రాలేదంటారు. అలాంటిది మీరెలా వచ్చారు? ఏం పూజలు చేశారు? సీరియస్గా అడిగాడు కమిషనర్. సార్, జనం అలా చెప్పుకుంటున్నారేమో కానీ మాకింతవరకు ఎలాంటి ప్రమాదం ఇక్కడ ఎదురు కాలేదు. చూస్తున్నారుగా, ఒకప్పుడు ఈ దీవి ఆది విష్ణు ఆలయంతో దివ్యధామంగా అలరారిన చోటు. ఆ స్వామిని వేడుకుంటే మా కోరికలు తీరాయి. అందుకే వచ్చి పూజలు చేసి మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాం. అంతలో మీరు వచ్చారు అన్నాడు. ఆ మాటలు కమిషనర్ను తృప్తిపరచలేదు. నీ కాకమ్మ కథలు నమ్మటానికి మేము సిద్ధంగా లేము మిస్టర్. ఒకప్పుడు ఇక్కడ గుడి ఉందో లేదో కానీ ఇక్కడ నిధి ఉందని మాత్రం తెలుసు. నిధి తవ్వి తీసుకుపోవాలని ఒక ముఠా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే తిష్ట వేసిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరంతా నిధి కోసం వచ్చి పూజలు చేస్తున్నారు అవునా? కటువుగా అడిగాడు. నిధులా? ఉంటే మీరే తవ్వి తీసుకోండి సార్. అసలే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఆదాయం తగ్గి కటకట్లాడుతుంది. మీ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేగాని అనవసరంగా మమ్మల్ని దొంగల్ని చేయకండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కృతేక్ మొండిగా వాదించేసరికి కమిషనర్ కంగు తిన్నాడు. ఆలోచనలో పడిపోయాడు. అది గమనించి, సార్, ఇక్కడ పూజలు నిర్వహించడానికి స్థానికంగా ఉండే వేద పండితులనే పిలిచాం. ఈ 5గురిని అడగండి. ఇక్కడ మేము ఏ విధమైన క్షుద్ర పూజలు చేయలేదు, దైవ పూజలే చేశాం అంటూ వివరించాడు అన్నారావు. వేద పండితులు కూడా అదే విషయం చెప్పారు. పొరపాటును కూడా నాగశక్తుల ప్రయోగాన్ని తిప్పికొట్టి దీవిని సురక్షితం చేసిన సంగతి బయటపెట్టలేదు. వారి మాటలు విన్నాడు కమిషనర్. ఆ ప్రాంతంలో తిరిగి చూశాడు. తన సిబ్బందితో చర్చించాడు. ఎందుకో ఇది మామూలు పూజా కార్యక్రమం అంటే నమ్మబుద్ధి కాలేదు. ఓకే, మీరు ఏం చెప్పుకున్నా పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి. ప్రస్తుతం మీరంతా మాతో రాక తప్పదు. బయలుదేరండి అన్నాడు. స్నిగ్ధకు ఇదంతా నచ్చలేదు. కమిషనర్తో మాట్లాడాలనుకుంది కానీ కృతేక్ ఆమెను వారించాడు. ఈ టైంలో ఇలాగే మాట్లాడాలి. వేరేలా మాట్లాడితే వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఉదయం అసలు విషయాలు వివరిద్దాం అంటూ హెచ్చరించాడు. తెచ్చిన సరంజామా అంతా తిరిగి పడవల్లోకి చేర్చారు. ఇంజన్లు స్టార్ట్ అయ్యి పడవలు బయలుదేరాయి. కృతేక్ వర్గం పడవలకు ఎస్కార్ట్గా పోలీస్ బలగాల పడవలు ప్రయాణించాయి. వారంతా ఉజ్జయిని చేరుకునేసరికి తూర్పు తెల్లవారుతోంది. తీరంలో 3 పోలీస్ వ్యాన్లు, 2 జీపులు ఉన్నాయి. కమిషనర్ ఆర్డర్తో అందరినీ వ్యాన్లలో ఎక్కించబోయారు పోలీసులు. రాత్రంతా నిద్రలేమితో అందరూ చాలా నీరసించి ఉన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళితే తమ పరిస్థితి దారుణంగా ఉంటుంది. కృతేక్ కూడా ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. ఇంతలో పోలీస్ కమిషనర్ సెల్ మోగింది. అవతల లైన్లో ఉంది మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్. స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? రాత్రి దీవి మీద మీరు ఎవరినైనా అరెస్ట్ చేశారా అడిగాడు. కమిషనర్కి షాక్. ఇంతవరకు మీడియాకే తెలియని ఈ అరెస్టుల గురించి సీఎంకి ఎలా తెలిసిందో ఎంత ఆలోచించుకున్నా అర్థం కాలేదు. అవును సార్ అంటూ జరిగింది వివరించాడు. ఓకే, వాళ్ళంతా ఏ హోటల్లో దిగారో కనుక్కుని వదిలేయండి. అది కాదు సార్, చెప్పింది జయమయ్యా. మీరు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో సెంట్రల్ మినిస్టర్ శివప్రసాద్ గారి అమ్మాయి ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ ఆమె. ముందు వాళ్ళందరినీ విడిచిపెట్టండి. నేను 3 గంటలకు ఉజ్జయిని వస్తున్నాను. 4 గంటలకి వాళ్ళని క్యాంప్ కార్యాలయంలో నన్ను కలవమని చెప్పు. డూ వాట్ ఐ సే అంటూ లైన్ కట్ చేశాడు ఆయన. పెద్ద ముఠానే పట్టుకున్న సంతృప్తితో ఉన్న కమిషనర్కు సీఎం ఆర్డర్ కొరుకుడు పడలేదు. గొంతు దిగలేదు. అందరినీ ఓసారి చూస్తూ అమ్మాయిలు ఇద్దరి వంక నిశ్చితంగా చూసి దగ్గరికి వెళ్ళాడు. మీ ఇద్దరిలో సెంట్రల్ మినిస్టర్ శివప్రసాద్ గారి అమ్మాయి ఎవరు అని అడిగాడు. నేనే సార్ అంది స్నిగ్ధ. ఆర్కియాలజీ డిపార్ట్మెంటా మీది? అవునండి. ఈ మాట దీవి మీద చెప్పొచ్చు కదా. మీరంతా ఎక్కడ దిగారు చెప్పింది స్నిగ్ధ. ఓకే, మీరంతా హోటల్కి వెళ్ళిపోండి. సాయంత్రం భోపాల్ నుంచి సీఎం గారు వస్తున్నారు. 4 గంటలకి సీఎం గారి క్యాంపు కార్యాలయంలో మీరంతా ఆయన ముందు హాజరవ్వాలి. వ్యాన్ పంపిస్తాం, వచ్చేయండి చెప్పాడు. అంతా కావాలా? ముఖ్యమైన వాళ్ళం వస్తే చాలా సార్ అడిగాడు.
అంతా కావాలి, డోంట్ మిస్. పోలీస్ వ్యాన్లు వెళ్ళిపోయాయి. ఏం జరిగింది ఉంటుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ కృతిక్ ఊహించాడు. ఏమైంది, మీ డాడీకి ఫోన్ చేసావా? స్నిగ్ధని అడిగాడు. అవునన్నట్టు తల ఊపింది. అర్ధగంట క్రితమే డాడీకి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను. లేకపోతే మనం నిద్రముఖాలతో పోలీస్ స్టేషన్లో దొంగల్లా కూర్చోవాలా? రాత్రంతా నిద్రలేక ఇప్పటికే నీరసించిపోయాం. విశ్రాంతి అవసరం. కానీ సీఎంతో డైరెక్ట్గా నేనే మాట్లాడతాను అంది స్నిగ్ధ. తమ వాహనాలు తీరంలోనే ఉన్నాయి. ఋత్విక్కులు 5 దొరికిన తమ వాహనాలు తీరంలోనే ఉన్నాయి. ఋత్విక్కులు 5 దొరికిన ఆటో పట్టుకుని తమ దారిన తాము వెళ్ళిపోయారు. కృతిక్ బృందం తమ వాహనాల్లో హోటల్కి బయలుదేరేసరికి తూర్పున పొద్దు పొడిచింది. మిగతా కథ 10వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.